హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మంచి హెల్దీ లడ్డుతో అయితే మీ ముందుకి వచ్చాను. ఈరోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ జొన్న లడ్డూలు స్వీట్ క్రేవింగ్స్ ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు డైలీ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఒక్క లడ్డు తినండి, చాలా మంచిది. షుగర్ లేకుండా బెల్లంతో అయితే చేశాను, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఇక్కడ నేను చేసేది జొన్న లడ్డు కాబట్టి జొన్నలని అయితే 2-3 సార్లు వాష్ చేసుకొని గిన్నెలో పిండి పట్టించి పక్కకు పెట్టేశాను. స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని ఒక టీ గ్లాస్ పల్లీలను మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించి పక్కకు పెట్టేసుకోవాలి. అదే ఫ్రై ప్యాన్లో ఇక్కడ నేను జొన్న పిండి అయితే 2 టీ గ్లాసుల పిండితో అయితే చేస్తున్నాను. సో 2 టీ గ్లాసుల పిండికి ఒక 4 స్పూన్స్ వరకు అయితే నెయ్యి అయితే వేసుకున్నాను. ఆ నెయ్యి కూడా మంచిగా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యితో ట్రై చేయండి. ఇంకా నేను ఇక్కడ ఒక 5 minutes to 10 minutes సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఈ జొన్న పిండిని అయితే మంచి సువాసన వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అదే ఫ్రై ప్యాన్లో 1.5 గ్లాస్, అంటే మనం ఏ గ్లాస్తో తీసుకున్నాం టీ గ్లాస్ కదా, టీ గ్లాస్తోని 1.5 గ్లాస్ వరకు బెల్లం వేసుకొని ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకొని మంచిగా ఇది జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుంది. అంటే బెల్లం కరిగిపోతే సరిపోతుంది, ఆకం రానవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి, అంతేనండి. తర్వాత మనం పల్లీలు వేయించి పక్కకు పెట్టేసుకున్నాం కదా, అవి చల్లారినాయి కదా. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలను వేసేసుకొని అందులోనే ఒక 2 విలాయచీ కూడా వేసుకోండి. విలాయచీ వేసుకుంటే ఫ్లేవర్ బాగొస్తుంది. ఇంకా ఇదంతా ఒకసారి మంచిగా మిక్సీ పట్టేసుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్న జొన్న పిండిలో ఈ పల్లి పొడిని కూడా వేసేసి ఒక్కసారి జొన్న పిండి అండ్ పల్లి పొడి 2 బాగా ఒక్కసారి కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి. దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేదు అంటే డ్రై ఫ్రూట్స్ జస్ట్ ఆప్షనల్ మాత్రమే, స్కిప్ చేసేసుకోవచ్చు. మంచిగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. మనం ఇందాక జొన్న పిండి అండ్ పల్లి పొడి 2 మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. మనం ఇందాక బెల్లం కరగబెట్టుకున్నాం కదా, ఆ బెల్లం నీళ్ళని కూడా కొన్ని వేసుకుంటూ కలుపుకోండి. ఎందుకంటే ఒకేసారి వేస్తే మీకు ఎక్కువ అయిపోతాయేమో అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. కానీ నేనైతే ఇక్కడ పర్ఫెక్ట్ కొలతలు అయితే చూపిస్తున్నాను. అంటే 2 గ్లాసుల జొన్న పిండికి 1 గ్లాస్ పల్లి వేసుకున్నాను కదా, 1 గ్లాసున్నర బెల్లం వేసుకున్నాను. ఇది పర్ఫెక్ట్ కొలత. చూడండి, నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు ఇదే మెజర్మెంట్స్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళకైతే 2 గ్లాసుల వరకు బెల్లం వేసుకోండి. మేమైతే మీడియంగా తింటాము, అంటే ఎక్కువ స్వీట్ కాదు అలా అని చెప్పి మొత్తానికి స్వీట్ లేకుండా ఉండడం కాదు. ఇది మీడియంగా తినే వాళ్ళకైతే స్వీట్ సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళకైతే 2 గ్లాసుల బెల్లం అయితే వేసుకొని కలిపేసుకోండి. ఇదంతా ఒక్కసారి కలిపేసుకొని ముద్దలాగా తయారు చేసుకొని చిన్నగా లడ్డూలాగా చుట్టేసుకోవాలి, అంతేనండి. ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే జొన్న పిండితో చేసే లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. మరి ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒక్కసారి అయితే ట్రై చేయండి. డైలీ ఒక్క లడ్డు తినండి, అది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మీరు ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. అలా అని చెప్పి ఎక్కువగా తినకండి, వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది.